అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఇంచుమించు 4.5 కోట్ల ప్రజలకు అయ్యా ఇవాళ పింఛన్ల పెంపులో కదలిక. ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉంటారో వృద్ధులు అంటే దివ్యాంగుల విషయంలో ఎవరైనా సరే వృద్ధులు కానీ ఎక్కడికి వెళ్ళి మొగోళ్ళు ఆడలకైతే బస్సు పిరి ఉన్నది. మొగోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బస్సు పిరి. నేనేం చెప్తున్నా ముచ్చట కాదు, మనం అప్డేట్లో చూస్తే అర్థమవుతుంది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మొగోళ్ళు వాళ్ళకు కూడా బస్సు పీరి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతా ఉంది, ఎప్పటి నుంచి పింఛన్లు పెంచబోతా ఉన్నారు అనే ముచ్చట్లు మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఈ వీడియోకు ఇజ్జత్తో సహా అన్ని గ్రూపులలో షేర్ చేయాలి. ఎందుకంటే కానిపోని వీడియోలు షేర్ చేయాలి. మొగోళ్ళను బస్సు ఎక్కనింతలేరు ఇవ్వాల, కానీ పాపం దివ్యాంగుల కన్నా అవసరం పడుతుందేమో. దివ్యాంగుల కాడిస్తారా, ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎప్పటి నుంచి పింఛన్లు పెంచబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి డైరెక్ట్ ఖాతాల పింఛన్లు పెంపు అన్నాడు. మరి కొత్తోళ్ళు దరఖాస్తులు చేసుకోవాలంటే ఇంచుమించు 2 నెలల సమయం పడుతుంది. ఇది జనవరి అయిపోతూ ఉంది. ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలల్లో కార్యాచరణ మొదలు పెడితే ఏప్రిల్ 1వ తారీఖు నాడు అందరూ పింఛన్లు తీసుకోవచ్చు. ఉగాది శుభాకాంక్షలతో చూద్దాం మరి ఏమంటా ఉన్నాడు, వచ్చిన అప్డేట్ ఎట్లా ఉన్నది, ఏం కథ, ఏం లెక్క అనేది. ఇగో తెలంగాణలో ఆసరా పింఛన్ల పెంపు పైన కదలిక, అంటే కదిలింది అన్నట్టు. గిట్లా గాలెత్తే కదా మన చెట్టు ఊగుతుంది, భూకంపం అయితే అప్పుడప్పుడు గుట్టలు కదులుతాయి, బిల్డింగులు కదులుతాయి. అట్లా తెలంగాణ పింఛన్ల పెంపు పైన కదలిక వచ్చింది అన్నట్టు. ఇన్ని రోజులు అట్లనే మన గుట్టలు ఎక్కుండే, భూకంపం వచ్చి ఇట్లా కొంచెం కదిలింది అని చెప్పుకోవాలి. కదలిక ముందుగా వారికి మాత్రమే మంత్రి కీలక ప్రకటన. తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 44 లక్షల మందికి పింఛన్లు పొందుతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం అయితే వృద్ధులు ఇతరులకు ఇచ్చే 2016 రూపాయలను 4000కు, అలాగే దివ్యాంగులకు ఇచ్చే 4016 రూపాయలను 6000కు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. పింఛన్లతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణము అంటే నేను అట్టిగా అంట అనుకుర్రా, అబద్ధాలు మాట్లాడితే మనందరికి ఆడబిడ్డలు పుడతాయిరా, బేస్ట్ బేవకుల్లారా. కాబట్టి ఇక్కడ మనం నిజాయితీ మాట్లాడుకోవాలి. ఇక దివ్యాంగులు మొగోళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఆడోళ్ళకు డైరెక్ట్ ఎవరికైనా పిరియే ఉండే. ఇక్కడ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణము. ఇంకోటి, అంధ విద్యార్థుల కోసము ప్రత్యేక డిగ్రీ కళాశాలలు. అంధ అంటే వాళ్ళు కూడా ఈ కాలు చేతులు ఏమన్నా లేనోళ్ళు, అవయవాలు లేనోళ్ళు ఉంటే వాళ్ళకు ప్రత్యేక విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు. ఉచితంగా సహాయక పరికరాలు అంటే గవే వీల్ చైర్లు కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు, అవిటికి కూడా రూపురేఖలు దిద్దుకుంటా ఉన్నదట. ఇది ముచ్చట. ఉచితంగా ఇవన్నీ పరికరాలు కూడా పంపిణీ వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుందని చెప్తా ఉన్నారు. దీనిపైన మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతా ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలపైన అమలుపైన ప్రత్యేక దృష్టి సాధించి ముఖ్యంగా దివ్యాంగులు ఇచ్చే ఆసరా పింఛన్ల పైన కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా హైదరాబాద్ మల్కపేటలో గల దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో నిర్వహించినటువంటి లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఊకున్నాడు సారు అంటే ఊకోలే, గట్టినే మాట్లాడింది అన్నట్టు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపైన దృష్టి సాధించింది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్ల పైన కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా మనం ఇది చూసినట్టున్నాం ఏదో కానీ ఇక్కడ చూసుకుంటే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణము కల్పిస్తామన్నారు. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడగా త్వరలోనే
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసానిచ్చారు. ఇచ్చే విద్యా సంవత్సరం నుండి బరిద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాకుండా దివ్యాంగుల జంటలు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అనదంగా మరో ₹1,00,000 ప్రోత్సాహం కూడా అందిస్తామని చెప్పిండ్రు. బోరే నాయన ఏమేం పథకాలు ప్రకటిస్తా ఉన్నారు. నిజంగా ఇవాళ ఈ వీడియో లక్షలలో పోవాలి, లక్షలలో అంటే మామూలుగా లేదు. ఇక్కడ దివ్యాంగులు ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళు కళ్యాణ లక్ష్మితో పాటు అనదంగా మరో ₹1,00,000. ఇది మన ఛానల్లోనే ఫస్ట్ వీడియో ఇది. కాబట్టి మీరు గట్టిగా దీని గురించి చర్చ చేసి వీడియోను గుంపులుగా షేర్ చేయాలి. ప్రోత్సాహంగా కూడా అందిస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం త్వరలోనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందజేస్తామని ప్రకటించినట్టు ఇది అసలు ముచ్చట. ఎవలెవలికి ఇవ్వాలి పింఛని, ఎవలెవలికి పెంచాలి, ఎంతున్నది? తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారు. ఇందులోనే వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫలేరియా బాధితులు ఉన్నారు. ఇవన్నీ చూసుకుందాం ఒకసారి. 1, 2, ఒంటరి మహిళలు 3, చేనేత కార్మికులు 4, గీతా కార్మికులు 5, బీడీ కార్మికులు 7, ఎయిడ్స్ బాధితులు 8, ఫలేరియా 9తో పాటు ఇంకా ఉన్నారు, ఇంకా చాలా ఉన్నారు. దీనిలో తీసుకుంటే కండర్ల వ్యాధితో బాధపడుతున్న వారు, వీళ్ళు అట్లా తీసుకుంటే ఉన్నారు. 14 రకాల పెన్షన్లు మొత్తానికి పెంచాలి. దివ్యాంగులకు నెలకు 4,016 అందుతూ ఉండగా వృద్ధులకు 2,016 పింఛని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం మొత్తాన్ని భారీగా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం దివ్యాంగులకు ప్రస్తుతం మొత్తం 4,016 నుంచి 6,000కు పెంచే అవకాశం ఉంది. ముందుగా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాతనే, ఎందుకంటే వీళ్ళ గురించి ముందుగా మనం కొట్లాడుతూ ఉన్నాం. అందరికన్నా ముందుగా మందకృష్ణ మాదిగ గారు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. 4 పెన్షన్లు, వృద్ధులు, దివ్యాంగులు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు, ఒంటరి మహిళలు 4 రకాల పెన్షన్లను పెంచండి సారు అని శ్రీ మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో మహాధర్నా చేస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా మంది పింఛన్ల మీద 2 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే ఇప్పుడైతే కనీసం దివ్యాంగులకైనా పెంచుండ్రి. మొదటిసారి ఒక అడుగు కదలాలి, ఖచ్చితంగా ఒక అడుగు అయితే వేయాలి. సరే, దివ్యాంగులకు పెంచే అవకాశం ఉంది. ముందుగా దివ్యాంగులకు పెంచుతారట, తర్వాత దశల వారీగా మిగిలిన వారికి పెంచిన పెన్షన్ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ నివేదికలను సిద్ధం చేస్తూ ఉన్నాడు తెలుస్తూ ఉంది. వీళ్ళకైనా సరేనయ్యా, దివ్యాంగులు అయితే ఇలా కంటికి సుఖం కడివెడి దుఃఖం అన్నట్టు, కంటికి దుఃఖం కంటికి శోకము కడివెడి దుఃఖం. ఎందుకంటే రోజు రోజుకు కుటుంబం మీద వాళ్ళు భారమే. ఇవాళ నాకే 2 కాళ్ళు లేవనుకో, నా ఇంట్లో ఎవరు కూడా నన్ను దేకరు, నన్ను పట్టించుకోరు. ఓ మూడొక్కడుగా గిట్ల కొడుతేమరా దేవుని గుళ్ళ మనవాడని పొద్దుగా లేచి నుంచి పొద్దుగేదాకా అట్లా సంవత్సరానికి 365 రోజులు బతికినన్ని రోజులు జీవితాంతం తిడుతూనే ఉంటారు. మరి నాకే 6,000 పింఛన్ వస్తే ఆ పైసలు ఎందుకంటే ఇవాళ 2026 వచ్చిందని మురుసుడు కాదు, అప్డేట్ మారింది, మనుషుల టెక్నాలజీ మారింది. మొత్తం మనిషి చుట్టూ తిరిగాదు, పైసా చుట్టూ మనుషులు తిరుగుతూ ఉన్నారు. ఈ 6,000 రూపాయలు వస్తే దివ్యాంగుల మీద ఉన్నటువంటి ఆ భారం అనే ముద్ర పోతుంది. కుటుంబ భారము, దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళి అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీరు ఇంట్లో తిట్టే విషయాలు ఇవే. ఓ మునక్కొడుక మేమేం పాపం చేసుకుంటే, ఆడోళ్ళైనా సరే, మగోళ్ళైనా సరే, పిల్లలైనా సరే, వాళ్ళకి యాస్ట్ ఖర్చి తల్లిదండ్రులు నేను చెవులతోటి విన్నా, నా చెవులతోటి విన్నా, కళ్ళతోటి చూసినా కాబట్టి మాట్లాడుతున్నా, ఇక నోటితోటి మాట్లాడుతున్నా.
ఆనాడు మహానుభావుడు అన్నాడు చూడు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకని. ఇవాళ నిజం చూసినా, నిజం విన్నా, నిజం మాట్లాడుతున్నా. జరుగుతున్నది ఇదే. తెలంగాణ పల్లెల్లో చాలా ఇళ్లల్లో దివ్యాంగులు కండల వ్యాధితో బాధపడుతున్న వారు, అట్లాంటి వాళ్ళు ఉన్న ఇళ్లల్లో జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఇదే. వాళ్ళు మింగలేక కక్కలేక ప్రతిరోజు అంటే ప్రతి సోమవారం పోయి కలెక్టర్ దగ్గర ప్రజావాణిలో వాళ్ళు పెట్టుకునే వినతి పెట్టుకుంటూనే ఉన్నారు. కొత్త వాళ్ళకు ఇదే దివ్యాంగులల్లా కొత్త వాళ్ళకు అవకాశం కల్పించాలి, పాత వాళ్ళకి పెంచాలి ఖచ్చితంగా. దివ్యాంగుల విషయంలో ఎంత తొందరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క శాపనార్థాలు ప్రభుత్వానికి తగలకుండా ఉంటాయని నేనైతే కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ శోకం మామూలు శోకం కాదు, వాళ్ళ శాపం మామూలు శాపం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ముచ్చట మనం చూసుకుంటే 8,000 మందికి ఉచితంగా సహాయక పరికరాలు ఇవ్వబోతా ఉన్నారట. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8,000 మందికి ఉచితంగా సహాయక పరికరాలు అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 10వ తరగతి వరకే ఉన్న బ్రెయిలిపి పుస్తకాలను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇక అంధ విద్యార్థులకు చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. పింఛన్ల పెంపుతో పాటు అర్హులైన వారికి కొత్త లబ్ధాలకు గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా మళ్ళా గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇది అమలైతే రాష్ట్రంలోనే లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది అని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. నేను చెప్పింది ఏంది, గ్రామ సభల ద్వారా ఖచ్చితంగా మొదలు కావాలి. ఇప్పటికే ఎప్పుడో మొదలు కావాలి. ఏప్రిల్ 1వ తారీఖు నాడు అమలు కావాలంటే మొదలు కావాలి. కానీ ఇప్పటికీ మొదలు కాలేదు అంటే అమలు అవుతుందా అని డౌట్ అందరికీ. దయచేసి నేను చెప్పినటువంటి ఒక దివ్యాంగుల పింఛన్లో ముందుగా పెంచుండ్రి. మీరు అన్నట్టుగా వృద్ధులు 4 రకాలు, ఎక్కడికి వెళ్ళి 4 రకాల పింఛన్లు తొందరగా పెంచాలి. అందులో మెయిన్ దివ్యాంగులు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియోను చూసి వదిలేసినోడు వాడు అసలు మనిషే కాదు నా దృష్టిలో. ఖచ్చితంగా ప్రతి గ్రూపుకి షేర్ చేయాలి.